నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం. ఎన్డీఏ నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండీ కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ. 10 గంటల నుంచి పోలింగ్, రాత్రికి ఫలితాలు. ఓటింగ్కు బీఆర్ఎస్, బీజేడీ దూరం. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతామన్న ముఖ్యమంత్రి. మూసీ నదికి కాళేశ్వరం నుంచి నీటిని తెస్తున్నారన్న కేటీఆర్. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షపై నేడు హైకోర్టులో కీలక తీర్పు. ధర్మాసనం తీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన, పునరావాస చర్యలను సమీక్షించనున్న మోదీ. బ్రిక్స్ సదస్సులో వర్చువల్గా పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి. వాణిజ్య ఆంక్షలు ప్రపంచ వృద్ధిని అడ్డుకుంటాయన్న జైశంకర్. స్థిరమైన వాణిజ్యం కోసం నిర్మాణాత్మక విధానాలు అవసరమని వెల్లడి. నేపాల్ నిరసనల్లో 19కి చేరిన మృతుల సంఖ్య. గాయాలతో 300 మంది ఆసుపత్రి పాలు. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం. ఆందోళనను విరమించాలని విజ్ఞప్తి. నేటి నుంచి ఆసియా కప్ క్రికెట్ టోర్నీ. యుఏఈ వేదికగా తలబడనున్న 8 జట్లు. తొలి పోరులో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఢీ. భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీ పైచే సాధిస్తుందో, ఎవరికి మద్దతిస్తున్నారు, ఓటింగ్ ప్రక్రియ ఏమిటి తెలుసుకుందాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు పూర్తి చేసింది. నేడు పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టనుంది. గత నెలలో జగదీప్ ధన్కడ్ అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి పదవికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు గత నెల 7న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ దాఖలు చేయడానికి ఆగస్టు 21వ తేదీ వరకు గడువు విధించింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఆగస్టు 25తో ముగిసింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగానికి పైగా కలిగి ఉండాలి. ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ లభించకపోతే అత్యల్ప సంఖ్యలో ఓట్లు ఉన్న అభ్యర్థిని తొలగించి అతని బ్యాలెట్ పత్రాలను తదుపరి అందుబాటులో ఉన్న ప్రాధాన్యతలకు బదిలీ చేస్తారు. అభ్యర్థి మెజారిటీ సాధించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం లోక్సభలో 542 మంది సభ్యులు, రాజ్యసభలో 233 మంది సభ్యులు ఉన్నారు. ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంట్ ఉభయ సభల్లోని మొత్తం 788 మంది సభ్యులు ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా గెలవడానికి మెజారిటీ మార్క్ 391. ఎన్డీఏకు 425 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీ కూటమికి 324 మంది మద్దతుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాధాకృష్ణన్కు మద్దతు తెలిపింది. హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ తన మద్దతును జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రకటించింది. ఈ ఎన్నికకు దూరంగా ఉన్నట్లు భారత రాష్ట్ర సమితి ప్రకటించింది. దీంతో 4 సభ్యులు ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేదు. 7 ఎంపీలున్న బిజు జనతాదళ్ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నట్లు ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్, జోరం పీపుల్స్ మూవ్మెంట్, మిజోరాం వంటి పార్టీలకు ఒక్కొక్క సభ్యులు ఉన్నారు. విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ ప్రకటించినప్పటికీ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆ పార్టీతో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆమె ఎవరికి ఓటు వేస్తారనే దానిపై స్పష్టత లేదు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ సభ్యులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఎన్డీఏతో పాటు ఇండియా కూటమి కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని, అందుకే బీఆర్ఎస్ ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంబించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి తెలిపారు. అన్ని విధాలుగా ఆలోచనలు చేసి ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర రైతులు తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నారని, యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, యూరియా కొరతను తీర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశామన్నారు. తాము ఎన్నిసార్లు అభ్యర్థించిన అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయన్నారు. ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇదే సరైన నిర్ణయమని పార్టీ అధినేత కేసీఆర్ కూడా భావిస్తున్నారని అన్నారు. We have taken a conscious decision to abstain from the election. The reasons are very compelling. Our party leadership has been insisting that Telangana farmers today are in a state of crisis for shortage of fertilizer, in particular urea. We requested Government of India repeatedly, we requested the state government, but in spite of all these such severe and our regular requests, both the governments have failed to address the farmers' issue. So, since there is no nota available on the ballot paper, so abstaining from this election should be treated as none of the above, and this is the way we register our protest against the farmers' distress in Telangana. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి చెందినవారు కాదని, ప్రజాస్వామ్యం గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తికి ఓటు వేయకపోవటం, ఎన్నికలకు దూరంగా ఉండటం చూస్తుంటే లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా భారత రాష్ట్ర సమితి అవసరం లేని పార్టీగా మారిపోయిందన్నారు. టీఆర్ఎస్ పేరుతో ఆవిర్భవించి బీఆర్ఎస్గా మార్చినప్పుడే తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టిందన్నారు. యూరియా ఇవ్వనందున ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ తీరును విమర్శించారు. He was first of all B. Sudarshan Reddy, ex-Justice of Supreme Court. He is not from any political outfit. He is a neutral person who is contesting election to save this constitution, to save the democracy. Even it comes to our state, definitely being a Telanganite, TRS party, that is Telangana Rashtriya Samiti, which was initially existing with the sentiment of Telangana, finally got cleared that they lost not only sentiment of Telangana, their Telangana hood itself. They are not connected to Telangana anymore because they are not supporting the candidate and they are trying to restrain from the elections, keeping away from themselves. Because if they keep away from an election for reasons like not giving urea, for reasons like that ruling parties are harassing their cadre, which are not valid reasons for the keeping away from the election. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇటీవల ఆ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని మోదీ పరిశీలిస్తారు. వరద పరిస్థితిని అంచనా వేయడంతో పాటు సహాయ పునరావాస చర్యలను ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మధ్యాహ్నం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని ధర్మస్థలకు చేరుకుంటారు. ధర్మస్థలలో ఆ రాష్ట్ర అధికారులతో వరదలు, వాటి వల్ల ఏర్పడిన నష్టాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆప్దా మిత్ర బృందాల సిబ్బందిని కలిసి వివరాలను అడిగి తెలుసుకుంటారు. హిమాచల్ ప్రదేశ్లో వరదల వల్ల విరిగిపడిన కొండచర్యల ప్రాంతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే ద్వారా వీక్షిస్తారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ పంజాబ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు. సాయంత్రం గురుదాస్పూర్ చేరుకోనున్న మోదీ అక్కడ సీనియర్ అధికారులతో వరదలపై సమీక్ష నిర్వహిస్తారు. గురుదాస్పూర్లో వరద బాధిత ప్రజలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆప్దా మిత్ర బృందాలతో సందర్శిస్తారు. బీహార్ ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణతో ఆధార్ను కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే అదే సమయంలో ఆధార్ పౌరసత్వానికి మాత్రం ధృవీకరణ కాదని పేర్కొంది. అక్రమ వలసదారుల సమస్య దృష్ట్యా అవసరమైన వేళ ఎన్నికల కమిషన్ సదరు ఆధార్ సరైనదేనా అనేది తనిఖీ చేయవచ్చునని వెల్లడించింది. రాష్ట్రీయ జనతాదళ్, ఏఐఎంఐఎం, ఇతర పార్టీలు దాఖలు చేసిన
పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీల ధర్మాసనానికి తమ వాదనలు వినిపించాయి. దీనికి సంబంధించి నేడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో చేర్చడానికి లేదా తొలగించడానికి ఆధార్ను కూడా కమిషన్ ప్రకటించిన ధృవీకరణ పత్రాల జాబితాలో 12వ పత్రంగా పరిగణించాలని పేర్కొంది. విపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీ పునరుజ్జీవనం భాగంగా ఉస్మాన్ సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికే గోదావరి తాగునీటి పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. వరద నియంత్రణ కోసమై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నిర్మించామని అన్నారు. అలాగే తాగునీటి సమస్యను పరిష్కరించడానికి పీజేఆర్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరారని, నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారమే కాకుండా నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా తీరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు, భువనగిరి ఎమ్మెల్యే. వాళ్ళందరూ అన్న మూసీ నది హైదరాబాద్ నగరానికి తాగునీరు ఇవ్వడం కాదు, ఈ రోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది, దీని ప్రక్షాళన చెయ్యాలి, మీరు ఏ విధంగా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగారు. ఆనాడే మాట ఇచ్చిన తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం. దాదాపుగా ఇందులో 15-16 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం. మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం. దాదాపుగా 4-5 టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసిని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాద్ నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసిలో కలపకుండా, హైదరాబాద్ ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా, ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గండిపేట వద్ద శంకుస్థాపన చేసిన గోదావరి తాగునీటి పథకంతో పాటు మూసీ పునరుజ్జీవానికి కూడా కాళేశ్వరం నీటిని వాడుకుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్కు ఏ ప్రాజెక్టు నుంచి తాగునీటిని తీసుకొస్తుందో చెప్పాలన్నారు. మల్లన్న సాగర్ వద్ద శంకుస్థాపన చేస్తే ఎక్కడ కాళేశ్వరం పేరు చెప్పాల్సి వస్తుందోననే ఆలోచనతో గండిపేట వద్ద శంకుస్థాపన చేస్తారని విమర్శించారు. గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం జలాలు కావని కేటీఆర్ ప్రశ్నించారు. గోదావరి తాగునీటి పథకాన్ని ప్రారంభించడం ద్వారా కాళేశ్వరం కలపతరువని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పాయని కేటీఆర్ పేర్కొన్నారు. తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఓ డ్రామా చేస్తూ ఉన్నారు. అంటే ఒకటి చెప్పకనే చెప్పినట్టు మాత్రం ఈ ప్రభుత్వం అయ్యింది. ఎన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్ళే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకున్నాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను ఇయ్యి, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తూ కోకాపేట నియో పోలీస్ వద్ద నిర్వహించిన ట్రంపెట్ జంక్షన్ అందుబాటులోకి వచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి కోకాపేట్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వచ్చే 5 ఏళ్లలో నియోపోలిస్ లేఅవుట్లోని జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండి ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం 80 కోట్లతో అత్యాధునిక శైలిలో ఈ ట్రంపెట్ జంక్షన్ను నిర్మించింది. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలపై రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పు వెలువరించనుంది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులతో పాటు మరికొందరు వేరువేరుగా దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. సంబంధిత పిటిషన్లపై జూలై 7న వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లాలోని కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ జీవితంలో యువత విజయవంతం కావాలంటే పాఠశాల స్థాయి నుంచి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. టీచర్స్ అవార్డు అంటే అందరూ టీచర్ మంచిగా పనులు చేస్తున్నారు, కానీ ప్రతి సంవత్సరం కొంతమంది ఏమైనా మంచిగా ఆ సంవత్సరంలో పనులు చేశారు వాళ్ళకి మనం ఒక రికగ్నిషన్ ఇస్తాం. వాళ్ళకి కూడా ఒకటి మంచిగా ఎక్సైట్మెంట్ ఉండాల్సింది, ప్రోత్సాహం ఉండాల్సింది, వాళ్ళు ఇంకా మంచిగా పనులు చేయాల్సింది. ఎందుకు గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్, ఎడ్యుకేషన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మన జిల్లాలో దానికి చాలా లెర్నింగ్ అవుట్కమ్ పెంచడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం ఈరోజు దాదాపు 60 మందికి అవార్డు ఇవ్వడం జరుగుతున్నాయి. దాంతోపాటు నలుగురికి ఐ థింక్ ఒక జిల్లాలో హైయెస్ట్ మంచిర్యాల జిల్లాకి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ టీచర్ అవార్డు వచ్చింది. సో అందరికీ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డులలో నన్ను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 540 మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతూ ఉంది. అట్లాగే ఎస్ఎస్సి ఫలితాలలో గత 126 మందికి 126 మంది పాస్ అయి 100% సాధించడం జరిగింది. అదే రకంగా మాకు స్లోగన్ 10 జీపీఎస్ సాధించినటువంటి 10/10 మినిమం 10 అటువంటి స్లోగన్, దానికి సక్సెస్ అయ్యి ఈరోజు 550 మార్కులకి పైన దాదాపు 10 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. తెలంగాణ ప్రజల కష్టాలకు అక్షర రూపమిచ్చిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి నేడు. బడి పలుకుల భాష కాదు, పలుకు బడుల భాష కావాలంటూ ప్రజా భాషను కోరి సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యేలా, హృదయానికి హత్తుకునేలా ఆయన రచనలు సాగించారు. అందుకే ఆయనను ప్రజాకవి పేరుతో పిలుస్తారు. తెలంగాణ గుండె చప్పుడుగా గౌరవిస్తారు. సాహిత్యంలో, తెలంగాణ ఉద్యమంలో, సామాజిక స్పృహలో చిరస్మరణీయమైన కాళోజీ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం పేరిట ఘనంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని కొండాపూర్లో చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ జరిగింది. సిఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరిట గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ రాజకీయ చరిత్రలో కమ్యూనిస్టులు చేసిన అసాధారణ ఉద్యమాలు, త్యాగాలు ఏ పార్టీలు, నాయకులు చేయలేదన్నారు. సభాధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి ఆదర్శవంతమైన కమ్యూనిస్టు నేత అని, దేశ రాజకీయాల్లోనే కాకుండా విద్యార్థి, యువజన నాయకుడిగా అంతర్జాతీయ రాజకీయాల్లో సైతం క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. రాజకీయ, సైద్ధాంతిక అంశాల్లో నిక్కచ్చిగా ఉండేవారని గుర్తు చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి సతీమణి బివి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలతోనే ప్రజా సమస్యలను పరిష్కారం అవుతాయని సుధాకర్ రెడ్డి బలంగా విశ్వసించేవారని అన్నారు. ఆరోగ్యం బాగాలేకపోయినా పుస్తక పఠనాన్ని ఆపలేదని, అలాంటి వ్యక్తి పేరుతో గ్రంథాలయం ఏర్పాటు చేయటం సముచితమైన నిర్ణయమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి గారి
మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ మన ముందు శారీరకంగా లేకపోయినా మానసికంగా ఉద్యమ రీత్యా ఆందోళన రీత్యా వారు మాత్రమే ఉన్నారు. అది ప్రముఖంగా నివాళులు అర్పించాం. వారి జ్ఞాపకార్థం సిఆర్ ఫౌండేషన్లో వారి విజ్ఞానాన్ని లైబ్రరీలో బంధిద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఇక్కడ గ్రంథాలయం ఉంది, దాదాపు 73,000 పుస్తకాలతో ఉన్నటువంటి గ్రంథాలయం అది. దాన్ని ఇంకా ఆధునీకరణ చేస్తూ ఉన్నాం, డిజిటలైజ్ చేస్తున్నాం, ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం. అలాంటి గ్రంథాలయానికి సర్వూరు సుధాకర్ గారి పెట్టడం ద్వారా సార్థకత అవుతుంది చెప్పేసి మేము భావించి దాన్ని ఈరోజు ప్రారంభించాం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. తుమ్మడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం సవరించిన డిపిఆర్, ముస్తాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, మహారాష్ట్రతో చర్చలకు షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. ఇవాళ నీటిపారుదల శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. వర్షాకాలం ముందు బ్యారేజీల భద్రత, వినియోగాన్ని నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సమ్మక్క సారక్క ఆనకట్ట విషయంలో ఈ నెల 23న టీఏసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నివేదిక సమర్పణతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసీ పొందేందుకు ప్రయత్నాలు చేయాలని అధికారులకు ఆదేశించారు. PMKSY పథకం ద్వారా నిధుల కోసం కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణలో NDSC నివేదిక ఆధారంగా ముందుకు వెళతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి విరివిగా రుణాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. ప్రజాభవన్లో స్టేట్ లెవెల్ బ్యాంకర్లతో భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉందని, కర్ణాటక, హర్యానాను అధిగమించి తెలంగాణ ఈ రికార్డు సాధించిందన్నారు. అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేలా బ్యాంకర్లు రుణ సహకారం అందించాలని సూచించారు. ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలంటూ రైతులను ఒత్తిడి చేయొద్దని బ్యాంకర్లకు భట్టి విక్రమార్క సూచించారు. State government is very particular about overall development of agriculture sector as it is backbone of the economy and brought out various initiatives such as crop loan waiver for eligible farmers up to 2 lakhs, Raitu Bharasa scheme investment support, bonus to farmers for eligible crops, implementation of major and medium irrigation projects, 24/7 free power to agriculture sector, and other these kind of initiatives are resulting in increase in the share of agriculture and allied sector. We appeal to banks for extending all the support to Indira Mahila Shakti scheme for empowerment of self-help group women by extending credit to potential income generating initiatives and activities. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించింది. 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్ను నియమించినట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెల్లడించారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బూర నరసయ్య గౌడ్, కాస్తం వెంకటేశ్వర్లు, బండారి శాంతికుమార్, కొల్లి మాధవి, జయశ్రీ, బండ కార్తీక రెడ్డి, రఘునాథరావు, కళ్యాణ్ నాయకులను నియమించినట్లు తెలిపారు. వీరితో పాటు 7 మోర్చాలకు కూడా రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మేకల శిల్పారెడ్డి, యువమోర్చా అధ్యక్షుడిగా గణేష్ కుందే, కిసాన్ మోర్చా అధ్యక్షులుగా బస్వాపురం లక్ష్మీ నరసయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కాంతి కిరణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా
నేనవత్ రవి నాయక్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా గంధమల్ల ఆనంద్ గౌడ్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా సర్దార్ జగమోహన్ సింగ్, అధికార ప్రతినిధిగా ఎన్వి సుభాష్ను నియమిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. భాషలు వేరైనా భావాలు వేరైనా సరిహద్దులు దూరమైన సమైక్య స్ఫూర్తి తెలియజేసేదే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారి అన్నారు. ముమ్నూర్ పోలీస్ శిక్షణ కళాశాల 10వ తెలంగాణ బెటాలియన్ వరంగల్ గ్రూప్ ఆధ్వర్యంలో కల్నల్ సచిన్ అన్నారావు నెంబర్కెన్ వీర్ చక్ర కమాండెంట్గా కొనసాగుతున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ జాతీయ సమైక్యత క్యాంపు 12 రోజుల క్యాంపులో 7వ రోజు బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టర్ల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు జరిగాయి. కార్యక్రమంలో భాగంగా గ్రూప్ డాన్సులు, గ్రూప్ సాంగ్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు శిక్షణాధికారి లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే దూరదర్శన్తో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో గ్రూప్ డాన్సులు బీహార్, జార్ఖండ్ వాసులను ఎంతో ఆకర్షించాయన్నారు. बारह दिन के कैंप के अंदर कैडेट्स एक दूसरे के कल्चर के बारे में सीखेंगे. इसी बीच हम लोगों ने कुछ ऐसे आयोजन किए हैं जिसके अंदर कैडेट्स ने वारंगल का दर्शन किया है. वारंगल की जो ऐतिहासिक विरासत है, वारंगल फोर्ट, भद्रकाली मंदिर, 1000 पिलर टेम्पल, भद्रकाली लेक, काकटिया अर्बन डेवलपमेंट एंड पार्क जो भद्रकाली बंद के नाम से फेमस है, काकटिया जू और साइंस म्यूजियम. इस दौरान दोनों स्टेट के कैडेट्स ने आपस में अपनी एक्सपीरियंस को शेयर किया है. వాణిజ్యపరమైన ఆంక్షలు, ఆర్థిక విధానాలను రాజకీయం చేయటం ప్రపంచ వృద్ధికి సహాయపడటానికి బదులు ఎక్కువగా హాని కలిగిస్తాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. నిన్న బ్రిక్స్ దేశాల వర్చువల్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరపున జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక రంగంలో ప్రస్తుతం వాణిజ్య విధానాలు, మార్కెట్ యాక్సెస్ ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. స్థిరమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచానికి నిర్మాణాత్మక సహకార విధానాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్న జయశంకర్ వీటిని పరిష్కరించడంలో దేశాలు విఫలమవుతున్నాయని చెప్పారు. ప్రపంచ వాణిజ్యంలో న్యాయం, పారదర్శకత తప్పనిసరి అన్నారు. మార్కెట్ అవకాశాలకు సమానంగా అందించకపోవటం మూలంగా చాలా దేశాలు నష్టపోతున్నాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. అడ్డంకులను సృష్టించటం, లావాదేవీలను క్లిష్టతరం చేయటం సహాయపడవని చెప్పారు. వాణిజ్య చర్యలను వాణిజ్యేతర విషయాలకు అనుసంధానం చేయడం కూడా సహాయపడదని జయశంకర్ అన్నారు. Excellencies, the members of BRICS represent a broad diversity of societies who are nevertheless deeply affected by these developments. Even in the past, our endeavor has been to find common ground between our respective national policies and to act on that basis. Today, the focus is on stabilizing the international economy and the world order. But it is equally essential that we turn our attention to ongoing conflicts, not least because they have direct developmental and supply chain implications. Furthermore, as we head towards the next UN General Assembly session, an exchange of views on reforming multilateralism would be appropriate. నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధింపు నేపథ్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర హింసకు దారితీసింది. జాతీయ అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మృతి చెందగా 300 మందికి గాయాలయ్యాయి. ఆందోళనల తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో సోమవారం రాత్రి కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించింది. సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని తీర్మానించారు. కేబినెట్ సమావేశం అనంతరం నేపాల్ కమ్యూనికేషన్, సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ నేపాల్ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. జన్జీ డిమాండ్కు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఆందోళనకారులు నిరసన విరమించాలని మంత్రి కోరారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ తదితర సైట్లు పనిచేయటం ప్రారంభించాయి.
మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం. ఎన్డీఏ నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండీ కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ. 10 గంటల నుంచి పోలింగ్, రాత్రికి ఫలితాలు. ఓటింగ్కు బీఆర్ఎస్, బీజేడీ దూరం. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతామన్న ముఖ్యమంత్రి. మూసీ నదికి కాళేశ్వరం నుంచి నీటిని తెస్తున్నారన్న కేటీఆర్. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షపై నేడు హైకోర్టులో కీలక తీర్పు. ధర్మాసనం తీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన, పునరావాస చర్యలను సమీక్షించనున్న మోదీ. బ్రిక్స్ సదస్సులో వర్చువల్గా పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి. వాణిజ్య ఆంక్షలు ప్రపంచ వృద్ధిని అడ్డుకుంటాయన్న జైశంకర్. స్థిరమైన వాణిజ్యం కోసం నిర్మాణాత్మక విధానాలు అవసరమని వెల్లడి. నేపాల్ నిరసనల్లో 19కి చేరిన మృతుల సంఖ్య. గాయాలతో 300 మంది ఆసుపత్రి పాలు. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం. ఆందోళనను విరమించాలని విజ్ఞప్తి. నేటి నుంచి ఆసియా కప్ క్రికెట్ టోర్నీ. యుఏఈ వేదికగా తలబడనున్న 8 జట్లు. తొలి పోరులో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఢీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.